టేస్టీ అండ్ హెల్తీ వెజిటబుల్ పన్నీర్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. వెజిటబుల్ పన్నీర్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక 200 గ్రాముల పన్నీరు ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి, ఒక అరకప్పు పీసు, ఒక ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఒక హాఫ్ క్యారెట్ ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి, కొంచెం బటరు, పోపుకు కావాల్సిన దినుసులు, కరివేపాకు కూడా బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, 4 బ్రెడ్ స్లైస్లు. మీకు నచ్చిన బ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే హోల్ వీట్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ పై బాండలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. బాండలు వేడైన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఆనియన్, పీసు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. క్యారెట్, పీసు, ఆనియన్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంతో కలర్ఫుల్గా చాలా చూడటానికి బాగుంది కాబట్టి పిల్లలు కూడా వీటిని బాగా లైక్ చేస్తారు. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అన్నీ కలిసేలాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఎంతో కలర్ఫుల్, టేస్టీ అండ్ హెల్దీ శాండ్విచ్ స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం శాండ్విచెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే శాండ్విచ్ మేకర్ని యూజ్ చేస్తున్నాను. ఇవి బటర్తో వేయించుకొని ప్యాన్ మీద వేయించుకొని కూడా శాండ్విచెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. శాండ్విచ్ ఇలా ఒక స్లైస్ తీసుకొని దీనిపైన ఈ స్టఫ్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం బటర్ని పెట్టుకోవాలి. దీనిపై మళ్ళీ ఇంకొక స్లైస్ని పెట్టి ఇలా పెట్టేసుకోవాలి. ఇలాగే ఇంకొకటి కూడా తయారు చేసుకోవాలి. ఇలా 2 రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు శాండ్విచ్ మేకర్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ రెడీ అయిపోయాయి. వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. వెజిటబుల్ పన్నీర్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.